పశ్చిమాసియాలో పోరు భీకరంగా కొనసాగుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమేనీ వారసుడిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ దేశ సుప్రీం నేతగా ముజ్తబా ఖమేనీ ఎన్నికైనట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ అసెంబ్లీలోని కీలక నేతలు సమావేశమై ముజ్తబాను ఆ దేశ తదుపరి సుప్రీం నేతగా ఎన్నుకున్నట్లు సమాచారం. ఖమేనీ రెండవ కుమారుడైన ముజ్తబాకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్తో దృఢమైన సంబంధాలు ఉన్నాయి. కాగా ఈ ఎన్నికకు సంబంధించి ఇరాన్ ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.